కీర్తనలు వ్రాసిన గ్రంథము మొదటి అధ్యాయంలోని ప్రతి వచనమును చూద్దామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటని కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చూసారండి, ఈ అధ్యాయంలో దుష్టులు ఎలాగూ ఉంటారు, నీతిమంతులు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉంటే ఫలితం ఏమొస్తుంది అనే యొక్క ప్రతి విషయం ఎంత క్షుణ్ణంగా ఉందో దీనిని చదివి గ్రహించే మనసు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక.